హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం అన్ని కేటగిరీల జాబ్స్కి సంబంధించి పార్ట్ ఏలో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది జీకే కింద అడగడానికి ఛాన్సులు ఉంటాయి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కింద అడగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా కొన్ని కేటగిరీస్కి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి సపరేట్ సిలబస్గా ఇచ్చారు. సో అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. వీడియో అనేటువంటిది అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. దీనికంటే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది మీకు, జస్ట్ దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్లో భాగంగా ఇస్రో ఎన్ని భారీ యాంటెనాలను ఏర్పాటు చేసింది? ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్లో భాగంగా ఇస్రో ఎన్ని భారీ యాంటెనాలను ఏర్పాటు చేసింది? 3. 2015 నవంబర్ 10న జీశాట్ 15ను ఉపయోగించినటువంటి అంతరిక్ష నౌక ఏది? 2015 నవంబర్ 10వ తేదీన జీశాట్ 15ను ఉపయోగించినటువంటి అంతరిక్ష నౌక ఏరియోన్ అనేటువంటి ఒక అంతరిక్ష నౌక. జిఎస్ఎల్వి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? జిఎస్ఎల్వి అనేటువంటి ఒక కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది లేదా ఎప్పుడు ప్రారంభించబడినది అని అడుగుతారు. 1990వ సంవత్సరం. అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సైన్సెస్ యొక్క చైర్మన్ ఎవరు? అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సైన్సెస్ యొక్క చైర్మన్ యుఆర్ రావు. ఇస్రో ప్రయోగించినటువంటి ఆస్ట్రోసాట్ యొక్క బరువు ఎంత? ఇస్రో ప్రయోగించినటువంటి ఆస్ట్రోసాట్ యొక్క బరువు 1513 కిలోగ్రాములు. ఇస్రో అభివృద్ధి చేసినటువంటి మొదటి అంతరిక్ష నౌక ఏది? ఎస్ఎల్వి. జిఎస్ఎల్వి 3వ దశ క్రయోజెనిక్ ఇంజిన్లో దేన్ని ఇంధనంగా ఉపయోగిస్తున్నారు? ద్రవ నైట్రోజన్. క్రింది వాటిలో లాకెట్ ఘన ప్రొపెల్లెంట్ ఏది? ఆన్ సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజిన్. అది హైడ్రోజన్ కాదు, హైడ్రోజిన్. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇస్ట్రాక్ గ్రౌండ్ స్టేషన్ అనేటువంటిది ఎక్కడుంది? ఒకసారి క్వశ్చన్ చూడండి మళ్ళీ. ఇది ఇస్రో టెలిమెట్రిక్ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, దీనిని ఇస్ట్రాక్ అంటారు. అయితే దీని యొక్క గ్రౌండ్ స్టేషన్ అనేటువంటిది ఎక్కడుంది? బెంగళూరులో ఉంది, లక్నో అండ్ మారిషస్లో కూడా ఉంది. నెక్స్ట్ వన్, ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ ఐడిఎస్ఎన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2008వ సంవత్సరంలో. భారత్ రూపొందించినటువంటి మొదటి ఉపగ్రహం పేరు? భారతదేశం రూపొందించినటువంటి మొదటి ఉపగ్రహం యొక్క పేరు ఆర్యభట్ట. క్రింది వాటిలో పూర్తి స్థాయి వాతావరణ ఉపగ్రహం ఏది? ఇన్శాట్ 3D అనేటువంటిది పూర్తి స్థాయి వాతావరణ ఉపగ్రహం. పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించినటువంటి సరళ ఉపగ్రహాన్ని ఇస్రో ఏ దేశ భాగస్వామ్యంతో రూపొందించింది? ఫ్రాన్స్. ఇప్పటి వరకు పిఎస్ఎల్వి ప్రయోగించినటువంటి ఉపగ్రహాల్లో పెద్దది ఏది? రీశాట్ 1. ఇస్రో ప్రయోగించినటువంటి ఏ ఉపగ్రహాన్ని జీశాట్ 3 అని కూడా పిలుస్తారు? ఇస్రో ప్రయోగించినటువంటి ఏ ఉపగ్రహాన్ని జీశాట్ 3 అని కూడా పిలుస్తారు? ఎడ్యుశాట్ని. ఇస్రో పూర్తి ప్రభుత్వ సంస్థగా ఎప్పుడు మారింది? ఇస్రో పూర్తి ప్రభుత్వ సంస్థగా ఎప్పుడు మారింది? 1975 ఏప్రిల్ 1. క్రింది వాటిలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? క్రింది వాటిలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం అనేటువంటిది ఏది? రిసోర్సాట్, కార్టోసాట్, ఓషన్ శాట్, ఇవన్నీ కూడాను రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలుగా మనం చెప్పొచ్చు. కోతకు ముందే పంట దిగుబడిని అంచనా వేయడానికి ఇస్రో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఏది? కోతకు ముందే, అది స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్. అది కోతకు ముందే పంట దిగుబడిని అంచనా వేయడానికి ఇస్రో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఏది? ఫసల్.
ఇస్రో ఉపగ్రహాల నుంచి చేపల సాంద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి జారళ్లకు అందించేటువంటి సంస్థ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఎక్కడుంది? హైదరాబాద్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనేటువంటిది ఎక్కడుంది అని అడుగుతారు. హైదరాబాద్లో ఉంది. ఇజ్రాయెల్ సహకారంతో ఇస్రో నిర్మించినటువంటి ఉపగ్రహం రీశాట్-2 భారత వ్యోమగామి అధికారిక నామం. భారత వ్యోమగామి యొక్క అధికారిక నామం వ్యోమోనాట్ అనేటువంటిది. క్రింది వాటిలో ఇస్రో ప్రయోగించిన జపాన్కు చెందినటువంటి ఉపగ్రహం ఏది? ప్రొమెథెరస్ అనేటువంటిది. ఉపగ్రహ ఆధారిత విమానయానికి ఉద్దేశించినటువంటి వ్యవస్థ. ఉపగ్రహ ఆధారిత విమానయానికి ఉద్దేశించినటువంటి వ్యవస్థ గగన్. క్రింది వాటిలో చంద్రయాన్-1 కార్యక్రమంలో భారత్తో భాగస్వామ్యం కానటువంటి దేశం. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి, చాలా టాక్టికల్గా అడుగుతారు ఒక్కొక్కసారి. క్రింది వాటిలో చంద్రయాన్-1 కార్యక్రమంలో భారతదేశంతో భాగస్వామ్యం కానటువంటి దేశం ఏది అని అడిగారు. ఏ దేశం భాగస్వామ్యం అవ్వలేదు అన్నట్లయితే జపాన్ భాగస్వామ్యం అవ్వలేదు దేంట్లో? చంద్రయాన్-1 కార్యక్రమంలో. సో ఇక్కడ 4 ఇచ్చారు కాబట్టి 4ట్లో జపాన్ భాగస్వామ్యం అవ్వలేదు అన్నట్లయితే మిగతా 3 దేశాలు కూడా భాగస్వామ్యం అయినట్లే. సో ఇటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అన్నట్లయితే దానికి సంబంధించి పూర్తి సమాచారం అనేటువంటిది మీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీరు వాటికి కరెక్ట్గా అయితే ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకు అన్నట్లయితే ఇప్పుడు భాగస్వామ్యం కానటువంటి దేశం ఏది అనేది గుర్తుపట్టాలంటే దానితో భాగస్వామ్యం అయినటువంటి దేశాలు అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఎవ్రీ మార్క్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పెక్ట్స్లో ఇంపార్టెంటే కాబట్టి సో ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటి పూర్తిగా చదవడానికి అయితే నేర్చుకోండి. ఒకసారి దీనికి సంబంధించి పూర్తిగా భాగస్వామ్యమైనటువంటి దేశాల గురించి అయితే చూద్దాం. అమెరికా, బల్గేరియా, అదేవిధంగా యూరోపియన్ యూనియన్, ఇవి 3 కూడాను. నెక్స్ట్, ఫోబోస్ గ్రాంట్ మిషన్ను నిర్వహించేటువంటి దేశం ఏది? ఫోబోస్ గ్రాంట్ మిషన్ను నిర్వహించేటువంటి దేశం రష్యా. నెక్స్ట్, పిఎస్ఎల్వి ఎక్సెల్ యొక్క బరువు ఎంత? 320 టన్నులు. నాసా అంగారక గ్రహంపైకి ప్రయోగించినటువంటి ఉపగ్రహం పేరు. సో దీనికైతే నేను ఆన్సర్ అయితే ఇవ్వలేదు, ఒకసారి మీరు గెస్ చేసి 27th దానికైతే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంటే మీరు కాన్సన్ట్రేటెడ్గా ఎంతవరకు ప్రిపరేషన్ చేస్తున్నారు అనేటువంటి దాని గురించి మీకు కూడా ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. 27th దాని గురించి మీకు ప్రజెంట్ లైవ్ చాట్ ఆన్లో ఉంటే లైవ్ చాట్లో అయితే చెప్పేయండి. అదేవిధంగా లేకపోతే మీరు కామెంట్స్లోనే కూడా చెప్పొచ్చు. 27th అని పెట్టి మీకు తెలిసినటువంటి ఆన్సర్ అయితే చెప్పండి. నెక్స్ట్ 28th వన్, సూర్యుడు అధ్యయనానికి సంబంధించి ఇస్రో ప్రయోగించనున్నటువంటి ఉపగ్రహం ఏది? ఆదిత్య. సో ఇది ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పార్ట్ 2 వీడియోలో టాప్ 28 బిట్స్ అయితే చెప్పాము. అదేవిధంగా పార్ట్ 1 వీడియోలో ఒక 30 బిట్స్ అయితే చెప్పాము. సో పార్ట్ 1 కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి, నేను లింక్ అయితే మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసేయండి. ఎప్పటికప్పుడు మీరు అప్డేటెడ్గా ఉండాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేటువంటిది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను.